తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే బలం, కార్యకర్తే నాయకుడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మనీశ్వరరావు తదితరులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేసి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజు మనందరికీ చాలా గర్వకారణమైన రోజని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, తెలుగు ప్రజల స్వాభిమానాన్ని కాపాడేందుకు స్థాపించబడిన మహత్తరమైన రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రయాణం అంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక భావజాలం, ఒక ప్రజాశక్తి అని ఉద్బోధించారు. సామాన్య ప్రజలకు, రైతులకు, పేదలకు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గ్రామీణ అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ కలిసి నడవాలనే సిద్ధాంతంతో ఈ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారని, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు శూన్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకొని నియంత పాలన నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక కుటుంబం. కార్యకర్తే బలం, కార్యకర్తే మా నాయకుడని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవించడం, ఆదరించడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి అని అన్నారు. పార్టీ బలోపేతానికి పనిచేద్దాం. కాగా సోషల్ మీడియా, మై మీడియా యాప్, ఇతర తెలుగుదేశం పార్టీ యాప్లలో చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పోస్టింగులు చేస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్నించి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ ఈ పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆనాడు సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ గుర్తించి ప్రాంతీయంగా కూడా తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అవగాహన చేసుకొని ఢిల్లీ పెద్దలకి ఎదురెళ్ళి మరి ఈ పార్టీని స్థాపించి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 44 సంవత్సరాల్లో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైన సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నాం. ఎన్ని ఎదుర్కొన్నా 4 దశాబ్దాలుగా ఈ పార్టీ నిలబడినా, నిలతొక్కున్నా, ప్రజలకి ఇంకా సేవ చేస్తుంది అని అంటే అది కేవలం కార్యకర్తల వలనేన విషయాన్ని గుర్తించుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే 1982 మార్చి 29 ఈ పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలే అధినేత. కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టే ఎన్ని సంక్షోభాలు వస్తున్నా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజనే కాదు, రేపటికి కూడా ఒక భవిష్యత్ ప్రణాళికతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో, సారథ్యంలో భవిష్యత్ దిశ నిర్దేశించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకటే ధ్యేయం,
ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరు ఉన్నా తెలుగువారు కానీ భారతీయులు కానీ నెంబర్ 1గా ఉండాలన్నది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడ ఉన్నా, భారతీయులు ఎక్కడ స్థిరపడినా నెంబర్ 1గా తెలుగువారు ఉండాలన్నది మన నాయకుడి తాలూకు ఆలోచన.